అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు. సనాతన ధర్మం గురించి ఆయనకి ఏం తెలుసో ఆయన ఒక రకంగా అది నరుక్కునే పరిస్థితిలోకి వచ్చే పరిస్థితి ఉంది. అలాగే తల్లిని చెల్లిని అమ్మని అమ్మేటంటే అక్కడ అర్థం ఏంటంటే ఆయన చెప్తా ఉన్నాడు, మన స్త్రీలను మనం అవమానపరచడమే. సనాతన ధర్మంలో గతంలో అంటే గత యుగాల్లో అప్పుడు పరిస్థితులు ఇప్పుడు ఎవరైతే అక్షయ సత్య గారు అంటారో 200 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారి కాలంలో సతీ సహగమనం వచ్చిందని. ఎక్కడ వచ్చింది అది? ఒకసారి ఆయన దగ్గర ఏమైనా ఆధారం ఉంటే ఒకసారి బయట పెట్టమని చెప్పండి. లేనిపోయినవన్నీ కూడా మనం బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించారు కాబట్టి, బ్రిటిష్ వారు మనల్ని 4 సంవత్సరాలు మన దగ్గర పరిపాలించారు కాబట్టి వాళ్ళు మన సంపదను కొలగొట్టుకుని వెళ్ళిపోయారు. సంపదను కొలగొట్టుకుని వెళ్ళిపోలేదండి, మన సంపాదించిన వాళ్ళు పట్టుకెళ్ళిపోలే. అన్నీ చరిత్రను వక్రీకరించి చెప్పినటువంటి భారతదేశం అని నేను చెప్తాను. ఈ రోజున పాకిస్తాన్ గురించి మాట్లాడు, ఈ రోజున బ్రిటిష్ వారి గురించి మాట్లాడిన శత్రుత్వాన్ని పెంచి పోషించి తద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి చేసినటువంటి కుట్రలనే మన బ్రిటిష్ చరిత్రని వక్రీకరించిన భారతదేశమా? కాదు సార్, మీరేంటో అన్నారు అర్థం కాలేదు, వాయిస్ కట్ అయింది, అర్థం కాదు. అది కాదు, భారతదేశం చరిత్రను వక్రీకరించిందా? డెఫినెట్ గా చరిత్ర వక్రీకరించినట్టుగా నేను చెప్పుకో. బ్రిటిష్ వారు చేసిన సంస్కారాలు ఎవరు తీసుకొచ్చారు చెప్పండి? భారతదేశంలో ఈ రోజున ఎక్కడ చూసినా సరే ఒక మీరు అంటారు మన భారతదేశం యొక్క సాంప్రదాయాలన్నింటినీ కూడా బ్రిటిష్ వినండి సార్, ఇంకెన్ని సంవత్సరాలు, ఇంకెన్ని వందల సంవత్సరాలు మన బ్రిటిష్ వాళ్ళ మీద వినండి సార్, మన ఇంకెన్ని వందల సంవత్సరాలు వినండి సార్. మీరు మాట్లాడారు సార్, మీకేం తెలుసు అండి? ఏం తెలుసు అని మాట్లాడతారు మీరు? సనాతన ధర్మం గురించి మీకేం తెలుసు? బ్రిటిష్ వాళ్ళు తెలుసు, పాకిస్తాన్ గురించి మీకేం తెలుసు? మాట్లాడతారు మీరు? మీకేం తెలుసు గురించి మీకు అన్నా ఏం మాట్లాడతారు సనాతనం గురించి? దేశ ప్రజలందరూ సనాతన ధర్మం మీ సనాతన ధర్మం ఆడవాళ్ళని చంపేసింది, మీ సనాతన ధర్మం సత్యసాహగ్రహంలో పోల్చి పెంచు పోషించింది, మీ సనాతన ధర్మం సూత్రులు మీరు మాట్లాడతారు? బాబు నవరంధ్రాల్లో శేషం పోయించుకుంటారా? సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించి హిందూ మతం వేరు కాదండి. లక్ష్మణరావు గారు ఒక్కటి చెప్పండి, ఒక్క నిమిషం ఆగండి సార్. లక్ష్మణరావు గారు పాస్టర్ మాట్లాడిన దానిలో నాకెక్కడ ఖండించదగినది కనబడలేదు అంటున్నారు. పాస్టర్ ఏమంటున్నాడు మళ్ళీ సారి వింటారా మీరు? ఆయన ఏమంటారు ఒక్క మాట వినండి. ఆయన ఏమన్నాడు తెలుసా? సనాతన ధర్మం అంటే తల్లిని చెల్లిని అమ్మని అమ్మేసినట్టు అన్నాడు. నీకు అది వినపడలేదా? దాన్ని ఖండించరా మీరు? తల్లిని చెల్లిని అమ్మని తల్లిని చెల్లిని అమ్మేసే ఒక అటువంటి రూల్ ఎక్కడ ఉందండి? కాదండి మీరు లక్ష్మణరావు గారు ఒక్కటి మీరు మాట్లాడిన దానిలో అభ్యంతరం ఎక్కడంటే, ఒక్కటి భారతదేశం చరిత్రని వక్రీకరించింది అన్నారు, ఇది అసలు 100% ఖండించదగ్గ విషయం. నెక్స్ట్ ఇంకొకటి, మీరేదో బ్రిటిష్ వాళ్ళు మంచి చేసి వెళ్ళారన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీరు బ్రిటిష్ వారు 100% మంచి చేశారు భారతదేశానికి. మరి పోగొరిపోయారా మీరు? భారతదేశంలో లండన్ పోవాల్సింది మీరు. భారతదేశంలో చెప్పడానికి
అవునండి, భారతదేశం మీద ప్రేమ లేదు, గౌరవం లేదు, రాజ్యాంగం మీద ప్రేమ లేదు, గౌరవం లేదు, ఏమీ లేదు మీకు. మీరెవరు సార్ చెప్పడానికి? మీరు ఎందుకు ఉండాలి సార్? బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద గౌరవం లేదు మీకు. భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు ఏమన్నారు? అంబేద్కర్ గారు ఏమన్నారు? అంబేద్కర్ గారు ఏమన్నారు? అంబేద్కర్ గారు ఏమన్నారు? అంబేద్కర్ గారు ఏం చెప్పారు? హిందువులు ఎవరు కూడా పరమతానికి వెళ్ళకూడదు అని చెప్పారు అంబేద్కర్ గారు. వినండి సార్, ఎవరన్నారు? అంబేద్కర్ గారు. ఏం తెలుసు? మీకేం తెలుసు? ఎవరికేం తెలియదు, అన్ని మీకే తెలుసు. ఒక్కటి చెప్తే వినండి, ఒక్కటి వినండి, మీరు వినండి. ఫస్ట్ మీరు మాటని వాపస్ తీసుకోండి. భారతదేశం చరిత్ర ఎప్పుడు తిరగరాయదు. సరే, లావణ్య గారు మీకు ఇస్తాను. లావణ్య గారు మీకు ఇస్తాను. ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణరావు గారు, మీ టైం అయినప్పటికీ కూడా మీరు అడ్డగోలుగా మాట్లాడతానంటే మధ్యలో ఖండించకుండా ఎవరు ఉండరు. ఒకటి, భారతదేశం యొక్క సార్వభౌమత్వానికి హాని కలిగించేటట్టు మీరు మాట్లాడద్దు. మీరు ఇబ్బందులు పాలవుతారు, అది గుర్తుంచుకోండి. మీరు గుర్తుంచుకోండి. భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు మంచి చేశారని మాట్లాడతారు. భారతదేశం మీద గౌరవం ఉందా మీకు? భారత రాజ్యాంగం ఎక్కడ కూడా బ్రిటిష్ వాళ్ళు తిట్లా, భారత రాజ్యాంగం ఎక్కడ పాకిస్తాన్ వాళ్ళు తిట్లా. మీరు అటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు. వినండి, మీరేమంటున్నారు? తల్లిని చెల్లిని అమ్మేసినట్టే సనాతన ధర్మాన్ని నమ్మితే అని చెప్పిన పాస్టర్ మాటల్ని నేను ఖండించను అంటున్నారు. ఇది క్రైస్తవ సోదరులందరూ కూడా ఖండిస్తున్నారు. లక్ష్మణరావు ఎందుకు ఖండించట్లేదు? చెప్పండి సార్, చెప్పండి. మీరు చెప్తాం, మేము వింటాం. 24 మీరు అలాగే చూస్తే మొదలగ్గానే ఎవడో బోర్డుకుంటే వేసుకొని ఒక దాసు కూడా గీసుకొని ఎవడో ఆ ఏదో అన్న మాటలు మీరు ఖండించారు ఎప్పుడైనా? బైబిల్ గురించి మాట్లాడినట్టు సన్నా చదువు రోడ్డు మీద టీవీ ఛానల్ ఇట్లా వచ్చిన ఎవరు తప్పు చేసినా తప్పే. ఇందాక అక్షర సత్యం గారు చెప్పారు, మేము ఖండిస్తాం సార్. ఒక బైబుల్ అయినా ఒక ఖురాన్ అయినా ఎవరు ఖండించినా తప్పే, ఎవరు తప్పు చేసినా తప్పే. ఇందాక అక్షర సత్యం గారు ఏం చెప్పారు? వాళ్ళెవరో చేశారని ఇందాక అక్షర సత్యం గారు ఏం చెప్పారు? మేము దానికి కట్టుబడి ఉన్నాం. తప్పని పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు. మీకు అర్థం కావట్లేదా? పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిది ప్లే చేయండి. పీసీఆర్ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ప్లే చేయండి. లక్ష్మణరావు గారి కోసం ఒక్కసారి లక్ష్మణరావు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది మరొకసారి ప్లే చేయండి ప్లీజ్. అన్ని మతాలు సమానమే, అందరూ ఇస్లాం, క్రిస్టియన్, సిక్, బౌద్ధం మరియు అన్ని మతాలని గౌరవిద్దాం. మన సనాతన ధర్మం మీద దాడి జరిగినా, అపహాస్యం చేసిన, దూషించిన, ప్రాణాలొడ్డైనా సరే మనం శక్తుల రక్షించుకుందాం. చాలు. సో ఆయన ఏమన్నారు? అన్నిటినీ గౌరవిద్దాం, మనల్ని ఎవరినన్నా తూట్లు పడుద్దాం అని వస్తే మన ప్రాణాలు అడ్డేసైనా కాపాడుకుందాం అన్నారు. ఎవరినన్నా రెచ్చగొట్టారా? ఎవరినన్నా నరికేయాలన్నారా? ముక్కలు చేయాలన్నారా? లక్ష్మణరావు గారు చెప్పండి మీరు. సార్ సత్యం గారు మీకు ఇస్తా, ఆగండి. సత్యం గారు మీకు ఇస్తాను. వ్యక్తి భారత రాజ్యాంగ పదవులో ఉంటుండగా, ఒక రాష్ట్రానికి ఉంటుండగా అటువంటి వైస్ స్టేట్మెంట్ ఇవ్వడానికి హక్కు భారత రాజ్యాంగం ఇవ్వాలని జైలు బొక్కలో వేయాల, ముందు బొక్కలో వేయాల. అటువంటి స్టేట్మెంట్ ఇచ్చినందుకు హిందూ ధర్మ పరిస్థితులే ఆయన కాపాడాలనుకున్నప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆయన పెట్టుకోమనండి. మంచిదా మీకు? మీరు